రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, మరో అతిథిగా నోడల్ అధికారి శేష శైలజ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ అన్ని శాఖలలో అతి కీలకమైన శాఖ రెవెన్యూ అని అన్నారు. భూమి ఉన్నంత వరకు రెవెన్యూ వ్యవస్థ ఉంటుందన్నారు. ఎటువంటి సర్టిఫికేట్స్ అయినా ఈ రెవెన్యూ సదస్సులో అర్జీకి పెట్టుకుంటే అవన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. తహసీల్దార్ అమల ఆధ్వర్యంలో పులి వెంకటరమణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సిఐ దాలిబాబు, ఎస్ఐ శ్యామ్ సుందర్, స్టీల్ ప్లాంట్ ఎస్డీసీ, అటవీ శాఖ, దేవాదాయ శాఖ, ఏపీఐఐసి, వివిధ వార్డుల కార్పొరేటర్లు పులి లక్ష్మీబాయి, తిప్పల వంశీరెడ్డి, దల్లి గోవిందరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, జీవీఎంసీ, ఆయా ప్రాంతాల సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సదస్సులు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నా. ఈరోజు మీరు అందరూ గమనించుంటే వచ్చారు. ఇక్కడ ఇటు రెవెన్యూ నుంచి ఉన్నారు, ఏపీఐసి నుంచి ఉన్నారు, ఎండోమెంట్స్ నుంచి ఉన్నారు, అలాగే మీకు ఫారెస్ట్ నుంచి ఉన్నారు. వాళ్ళకి ఒక మంచి సేవ చేయాలన్న ఉద్దేశంతో అన్న సంగతి అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా పెద్దగంటాడ ఎంఆర్ఓ ఆఫీస్ గారి పరిధిలో చూసుకుంటే స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ కాలనీ ఉంది. అలాగే ఏపీఐసికి సంబంధించి పెద్దగంటాడికి వెళ్తే ఏపీఐసికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఉడా భూములు ఉన్నాయి, కొన్ని హౌసింగ్ బోర్డు ఉన్నాయి. ఇలాగా కొన్నింటికి ఆక్రమణకి గురైనటువంటిది. అయితే ఆక్రమణకి గురైనట్టు కనుక ముఖ్య ఉద్దేశం ఈరోజు ఉన్నటువంటి హౌసింగ్ డిమాండ్ ఎక్కువ ఉంది కనుక మరి ఈ పట్టణ ప్రాంతాలకి ఎక్కువ మంది వలస వచ్చి వారు జీవనం సాగిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు వచ్చినటువంటి జీతం తక్కువైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడో దగ్గర చిన్న ఇల్లు నిర్మాణం చేసుకుంటే కొంత డబ్బులు ఆదాయం అవుతుందని చెప్పేసి ఉన్నటువంటి ఖాళీ ప్లేసుల్లో వాళ్ళు వేసుకున్నటువంటి జరిగింది. కానీ దాన్ని కొంతమంది మళ్ళీ దళారులు ఆసరాగా తీసుకుని వాళ్ళు వేయడం, అమ్మడం కూడా జరుగుతుంది. ఒకళ్ళు వేయడం, దాన్ని అమ్మడం, వేయడం, అమ్మడం, ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం. ఏదో పొట్ట చేతి పట్టుకుని వచ్చి ఆయన ఇల్లు నిర్మాణం చేసుకుని ఉంటే పెద్ద సమస్య కాదు. ఎక్కువగా కొంతమంది ఏం చేస్తున్నారంటే దీని ఆసరాగా తీసుకుని అక్కడ ఒక దగ్గర ఇల్లు వేయడం, దమ్మడం, మళ్ళీ ఇంకొక ఇల్లు వేయడం అవుతుంది. వీటిని మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. కనుక ఇది ప్రజలపైన కూడా ఆ బాధ్యత ఉంది. ప్రభుత్వ ఆస్తులంటే పరిరక్షించాలి, ఇది భవిష్యత్ తరాలకు వినియోగించే విధంగా ఉండాలి అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజల మీద అంత బాధ్యత ఉందో, అధికారుల మీద అంతే బాధ్యత ఉంది, అధికారుల మీద ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద కూడా అంతే బాధ్యత ఉంది, నాయకుల మీద కూడా అదే బాధ్యత ఉంది. ఇది భవిష్యత్ తరాలకి మనం మంచిగా కొన్ని గ్రీన్ స్పేసెస్ ఉంచాలి, వాళ్ళు తరాలు బాగుపడేటట్టుగా మంచి చేసేటట్టుగా ఉండాలని మన ఆలోచన. ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ రిజిస్టర్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు, వాళ్ళు మర్చిపోయి మాట్లాడటం. అయితే వారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇక్కడ నాకున్నటువంటి అవగాహన గత 2009 నుంచి పూర్తి స్థాయి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను కనుక ఈ ప్రాంతం మీద నాకు చాలా అవగాహన ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ తీసుకుంటే, స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్లో సుమారు ఇటు పెద్దగంటాడలో కావచ్చు, వడ్లపూడిలో కావచ్చు, అటు చిన్నగంటాడ కావచ్చు, లేకపోతే అగనపూడి కావచ్చు, సుమారు 19,000 ప్లాట్లు ఇచ్చారు. ఇది అధికారులు అందరూ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు కనుక ఈ మాట కొంచెం గమనించాలి. 19,000 ప్లాట్లు ఇచ్చిన తర్వాత సుమారు 64 గ్రామాలు, 36 హ్యామ్లెట్లు, సుమారు రమారమి 100 గ్రామాలు చెప్పాలంటే, ఈ గ్రామాలన్నీ తరలించి వాళ్ళకు 19,000 ప్లాట్లు ఇచ్చినప్పుడు 19,000 ప్లాట్లలో వాళ్ళకి సూచించినటువంటి ప్లాట్లలో లేనటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే 19,000 మందికి
ఎవరికైతే వాళ్ళకి ఒక 6 నంబరు ఇచ్చి ఒక ప్లాట్ ఇచ్చారు, కొంతమందికి ప్లాట్లే ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ప్లాట్లో అందరూ ఉన్నారా, ఉండడానికి ఆస్కారం ఉందా? నాకు తెలిసి 1 to 2%, 1% నుంచి 2% ప్రజలు ఆ రోజు నచ్చగా ఈ ప్లాటు ఊరు చివరిలో వచ్చింది, నా బంధువు ఆ పక్కనే ఉన్నాడని అక్కడ మారిపోయినటువంటి అల్లూరి జిల్లాలో రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం గురుకుల విద్యార్థులు మా ఉపాధ్యాయులను స్కూల్లో తిరిగి పంపించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థులు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మాన పడాల్, గిరిజన సంఘం మండల కార్యదర్శి దీనిబంధు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మరియు గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులు మా గిరిజన గురుకుల పాఠశాలను వెంటనే పరిష్కారం చేసి స్కూల్కి పంపించాలంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్తీక్, శ్రీను, జీవన్, కృష్ణ డిమాండ్ చేశారు. అల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు జీమాడుగులు మండల కేంద్రం ఉన్న గురుకుల పాఠశాల రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఇది ప్రభుత్వమే కేవలం రోడ్డెక్కే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిన రోజు వచ్చింది. అలాగే ఈ సమ్మెలో 4 రోజులు గురుకుల టీచర్లు సమ్మెలో కూర్చుంటే గవర్నమెంట్ ప్రభుత్వానికి కనీసం సీమకొట్టేటువంటి సుఖశుద్ధి లేని పరిస్థితి వచ్చింది. అందుకాబట్టి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. అవుట్ సోర్సింగ్ టీచర్ వెంటనే రెగ్యులర్ చేయాలని అంటే ట్రైబల్ టీచర్ అంటే అంత సుఖంగా ఉంది అని గవర్నమెంట్కి హెచ్చరిక ఇస్తున్నాం. మేము ఇది సరైన పద్ధతి కాదు. గురుకుల టీచర్ని వెంటనే పరిష్కారం చేయాలి. వాళ్ళు కనీసం కనకరించిన పరిస్థితి 15 రోజులు వెట్టి చాకరీ చేపించి ఈరోజు పట్టించుకున్న పరిస్థితి ఈరోజు ఉంది ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం వెంటనే జోక్యం తీసుకుంటుంది. సరైన పద్ధతి కాదని ఎస్ఎఫ్ఐగా మేము పూర్తిగా వ్యక్తం చేస్తున్నాము. ప్రతి విద్యా రంగంలోనే మేము ఈరోజు ఉధృత చేస్తాము. టీచర్ కానీ వెంటనే పరిష్కారం చేయకపోతే కనీసం ఇటువంటి పాడేరులో కూర్చోబెట్టేసి దీక్షలు కూర్చోబెట్టి కనీసం అధికారులు కానీ ప్రభుత్వం కానీ సీమకు ఉండేటువంటి పరిస్థితి లేదని ఈరోజు ఎస్ఎఫ్ఐగా హెచ్చరిక ఇస్తున్నాము. అదే పరిస్థితి ఈరోజు ట్రైబల్ గిరిజన ఉపాధ్యక్షులు ఉంటే సరే ఇటువంటి మీకు బాధాకరం కాదా అని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కేవలం ఇది ఏజెన్సీ ప్రాంతంలోని గురుకుల టీచర్ని వెంటనే పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉధృత చేస్తాం. ఏ ఆశ్రమ పాఠశాల కానీ గురుకుల కళాశాల కానీ డిగ్రీ కళాశాల కానీ ఎక్కడ కూడా రీతి వాటి లేదు, మెరు సక్రమంగా లేదు. ఈరోజు రోజు మట్లాడి చచ్చిపోతూనే ఉన్నారు. కనీస రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు సీమకునే పరిస్థితి లేదు. ఆ కనీస రాష్ట్ర ప్రభుత్వానికి అసలు శుద్ధ లేని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకాబట్టి విద్యాశాఖ మంత్రి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నాము. అయ్యా విద్యాశాఖ మంత్రి గారు మీరు పరిష్కారం చేయండి, విద్యారంగా మార్చండి, విద్య సమస్యలు పరిష్కారం చేయండి. ఏజెన్సీ ప్రాంతంలో రోజు చచ్చిపోతున్నారు. ఇలాంటివన్నీ కూడా పట్టించుకునే ఈరోజు హెచ్చరిస్తున్నాము. ఈ చలికాలంలో వేడి వాటర్ ఇవ్వాలి, చక్కెరస్ ఇవ్వాలి, అలా బూట్లు ఇవ్వాలి, కాస్మెటిక్స్ ఇవ్వాలి, అన్ని విధాలుగా మీరు చూసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఓపిక పాఠశాల కళాశాలకి వెంటనే ఉపాధ్యాయుల్ని నియామకం చేయాలి. అవుట్సోర్సింగ్ పద్ధతిని తొలగి చేయాలి. మా ఉపాధ్యాయులు మాకే కావాలి. మా పాఠశాల మా కళాశాల ఉపాధ్యాయులు మాకే కావాలి. చేయాలి. గిరిజన గురుకుల ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం చేయాలి. వర్ధిల్లాలి గిరిజన విద్యార్థుల ఐక్యత. వర్ధిల్లాలి గిరిజన విద్యార్థుల ఐక్యత. గిరిజన ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం చేయాలి. వర్ధిల్లాలి గిరిజన విద్యార్థుల ఐక్యత. అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేసి కాంట్రాక్ట్ విధానం అమలు చేయాలి. మా టీచర్లు మాకు విద్య అందేలా చేయాలి. గురుకుల పాఠశాల
కళాశాల ఉపాధ్యాయులను తక్షణమే స్కూళ్లకు పంపించాలి. గిరిజన గురుకుల ఉపాధ్యాయులు విద్యార్థుల ఆవేదనలు అధికారులు ప్రభుత్వానికి వినపడటం లేదా? తీసుకురావడం సిగ్గు. విద్యా బోధన అందించే టీచర్ని రోడ్డు మీదకి తీసుకురావడం సిగ్గు. గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. గురుకుల పాఠశాల కళాశాల ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. విద్యా బోధన అందించే ఉపాధ్యాయులను రోడ్డు మీద ఈడ్చుకోవడం కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలి. వెంటనే రాష్ట్ర కేంద్ర గురుకుల పాఠశాల కళాశాల ఉపాధ్యాయులను వెంటనే నిధుల్లోకి తీసుకోవాలి. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులపై నిర్లక్ష్య వైఖరి చేస్తున్న ఐటీడీ అధికారుల వైఖరి నశించాలి. వెంటనే గురుకుల కళాశాల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేసే వరకు ఊరుకోం. పరిష్కారం చేసే వరకు పోరాడుతాం. గురుకుల కళాశాల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. పరిష్కారం చేసే వరకు పోరాడుతాం. పేర్ని జయసుధ గోదాంలో 3,000 బస్తాలు కాదు 4,840 బస్తాలు మాయం. జేఎస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయంపై లోతుగా విచారణ. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. సాక్ష్యాధారాలతో ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. తనిఖీలకు సహకరించలేదు. రెండో గోడౌన్ పైన అనుమానాలు ఉన్నాయి. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు. తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీమతి పేర్ని జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయం ఘటనలో పోలీస్, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారు. మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేశాం. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఆ గోడౌన్లో 3,000 బస్తాలు కాదు 4,840 బస్తాలు మాయమయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వంలో బాధ్యత కలిగిన పదవిలో ఉండి ప్రజలు అప్పగించిన బాధ్యత ఎంతో దారుణంగా నిర్వర్తించారో సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెడతామని అన్నారు. కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం పరిపాలించాలనేది పదే పదే మా నాయకులు చెప్పుకుంటూనే వచ్చారు. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి, ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 104 గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్డ్ రైస్ అంటారు, సిఎంఆర్ అంటారు, ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,300 రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్డ్ రైస్ని దాదాపు 104 గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం. అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్, కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్. వివిధ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ప్రజలకి ప్రతి నెల మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము రైస్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి చేరుస్తామో ప్రజలకే కాకుండా ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి, అదేవిధంగా హాస్టల్స్కి కూడా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పౌర సరఫరాల శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ 104 గోడౌన్స్లో మొన్న 26వ తారీఖున మా ఎండి గారు మనజీర్ గారు
ఒక మార్పు తీసుకురావాలి. అసలు ప్రతి గోడౌన్లో ఎంత ఉంది లెక్క మనకు తెలియాలి. ఎందుకంటే ఖరీఫ్ మాసంలో మేము మరొకసారి ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో స్టాక్ ఎంత ఉంది మన దగ్గర, ఎంతవరకు మనం ధాన్యం కొనుగోలు చేయాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ గోడౌన్లో మేము ఎంత వీటిని భద్రపరచాలని దానిపైన ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు. ఇది 26వ తారీఖు నవంబర్న. అదే రోజున ఆయన ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గోడౌన్ల యాజమానులు, వాళ్ళ మేనేజర్స్, వారితో పాటు పౌర సరఫరాల శాఖలో ఉన్న జిల్లా అధికారులందరినీ కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ప్రత్యేకంగా ఏ విధంగా రేపు ఉదయం నుంచి మీరు గోడౌన్లో తనిఖీలు చేసి ఆన్లైన్ మీరు నమోదు చేయాలి వివరాలనే దానిపైన ఒక శిక్షణా తరగతి మేము 26వ తారీఖున ప్రారంభించాం. విచిత్రం ఏంటంటే మరుసటి రోజు 27వ తారీఖున మచిలీపట్నంలో జేఎస్ గోడౌన్స్ అనే ఆ యాజమాని వారు మాకు సడన్గా స్టాక్ కొరత కనపడింది, షార్టేజ్ ఉంది మా స్టాక్లో. దాదాపు ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు. ఆ ప్రాంగణంలో ఉన్న ఒక లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్లో పొరపాటు వచ్చింది. కాబట్టి మేము 3,000 సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది. దీన్ని మేము బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి 27వ తారీఖున నిర్వీర్యం చేయడంతో పాటు ఒక పక్క విధ్వంసకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి మరో పక్క అనేక రకాలైనటువంటి దుష్ట సాంప్రదాయాలని ఈరోజు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి. అందులో భాగంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధికారాన్ని అనుభవించినప్పుడు అనేక రకాలైనటువంటి అక్రమాలకి, అవినీతికి, అవకతవకలకి పాల్పడి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు మీద ఏదైతే గతంలో కేసులు నమోదయ్యాయో వాటన్నిటిని ఏ విధంగా ఎత్తివేయాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ, అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించి ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే గళం విప్పుతారో, ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే గట్టిగా ఎదుర్కొంటారో ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలని, అక్రమాలని, వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే యథేచ్ఛగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన మీద ఉన్నటువంటి కేసులని ఏ విధంగా నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం చేయడం, వాటికి సంబంధించినటువంటి ఆధారాలని తారుమారు చేసి వాటిని ఏ విధంగా వాటి నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేసేటువంటి ప్రయత్నం. ఇది ఆరోపణలు కాదు. ఈరోజు మేము ఈ మీడియా సమావేశంలో దానికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు పాల్పడినటువంటి అవినీతిని గతంలో చెప్పడం జరిగింది. మరొకసారి కూడా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా ఈరోజు ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారు, వాటి మీద ఎటువంటి కేసులు నమోదయ్యాయి, అవి ఏ స్థాయిల్లో ఉన్నాయి, వాటికి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీరు గార్చేటువంటి విధంగా ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు అనేటువంటిది స్పష్టంగా మీ ద్వారా ప్రజల ముందు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అక్రమాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి ఈరోజు దొంగలంతా అదే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి స్కాములు జరిగాయి గతంలో. స్కిల్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ స్కామ్ కానీ, అదేవిధంగా ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి స్కామ్ కానీ, రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణం కానీ, వీటన్నిటిని కూడా గత ప్రభుత్వంలో సిఐడికి అప్పచెప్పడం, సిఐడి దాని మీద విచారణ జరపడం, ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటి మీద విచారణ జరిపి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం తన మీద ఏదైతే కేసులు గతంలో నమోదయ్యాయో వాటన్నిటిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టి వాటన్నిటి నుంచి తప్పించుకునేదానికి ఈరోజు ఆ కేసుల్లో ఎక్కడ శిక్ష పడుతుందో కాబట్టి ఆధారాలన్నీ కూడా ఏదో ఒక విధంగా వాటిల్ని రూపుమాపి ఏదో ఒక విధంగా దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. దీనికోసం ఎల్లో మీడియాను వాడడం,
ఎవరైతే ఆనాడు విచారణ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద లేనిపోయినటువంటి నేను ముందు చెప్పినట్టుగానే పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి నా నిరసనని వ్యక్తం చేశాను. దానికి కారణం ఏంటో మరొకసారి పునరుద్ఘాటిస్తాను. 19వ తారీఖున నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచే విధంగా కొన్ని పోస్టులు పెట్టారని, అదేవిధంగా నా కుటుంబ సభ్యుల్ని నన్ను అవమానపరిచే విధంగా పోస్టులు పెట్టి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో నేను రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫోన్లో కూడా ఫోన్ చేసి నన్ను బెదిరించారు అనేది కూడా నేను వివరంగా వివరించడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. చట్టం ఏం చెప్తుందంటే ఓల్డ్ సిఆర్పిసి ఇచ్చిన ప్రతి దాన్ని కూడా రిజిస్టర్ చేయాలి. యాక్షన్ తీసుకోవటమా తీసుకోపోవటం అనేది విచారణ చేసి దానిలో వాస్తవాలు ఉంటే యాక్షన్ తీసుకోవాలి. కొత్తగా వచ్చిన సిఆర్పిసి స్థానంలో వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం ఇచ్చిన తర్వాత 14 రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం వారు పెట్టుకోవచ్చు. ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత కేసు రిజిస్టర్ చేయాలి. ఎవరి మీదైనా సరే కేసు రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది చట్టం చెప్తున్నటువంటి అంశం. నేను 19వ తారీఖున ఇచ్చానంటే వాళ్ళకి ఎన్ని రోజులు అయింది? 14 రోజులు దాటిపోయింది. దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. నేను చెప్పాను మొన్న, ఇదంతా చట్టం ఈ విధంగా చేస్తుంది. పోలీసు వారే చట్టాన్ని ధిక్కరిస్తే సమాజానికి ప్రమాదం. పోలీసు వారు తక్షణమే దీన్ని యాక్షన్ తీసుకోండి, లేకపోతే నేను నిరసన తెలియజేస్తాను, ఇదే అట్ట చూపించి కూడా చెప్పాను. కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళకి ఆదేశాలు లోకేష్ దగ్గర నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దురదృష్టం. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. మా ప్రేమ్ కుమార్ ఒక చిన్న పోస్ట్ పెట్టాడని తీసుకెళ్లిపోయారు. ఎక్కడికది? కర్నూలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టారు. ఏమని చేయమండి ఇది? మా ఫిర్యాదులు పట్టించుకోరా? ఎక్కడో కర్నూలులో ఇస్తే ఒక చిన్న ఫిర్యాదు ఇస్తే అర్ధరాత్రి వచ్చి తలుపులు బాలగొట్టి తీసుకెళ్లిపోయారు. చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో? కాబట్టి నేనేం చేశాను, ఆయన ఎవరు మన లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో చూశారు మీరు, ఆ సీమరాజా ఎంత అగ్లీగా మాట్లాడతాడో దాని మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చారు. నో, వీళ్ళు దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. సో చట్టం తన పని తాను చేసుకోకపోగా చట్టం మమ్మల్ని కక్ష తీర్చుకోవడానికి మాత్రమే లోకేష్ ఉపయోగించుకుంటున్నాడు అనేది నా వాదన. మేమిచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవటమే కాక మమ్మల్ని, మా కార్యకర్తల్ని రోజుల తరబడి, నెలల తరబడి జైల్లో నిర్బంధించి మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.